వీడియోకి వచ్చేసరికి అయితే టెక్ న్యూస్ బై చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఫస్ట్ చూసుకుంటే మాత్రం రియల్మీ నుంచి అన్నమాట. సో రియల్మీ వాళ్ళ రియల్మీ C83 5G స్మార్ట్ ఫోన్ అయితే లాంచ్ అయిపోయింది. పెద్ద బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. అండ్ ఈ స్మార్ట్ ఫోన్ ప్రైస్ తక్కువ ఉంది, 13,500కి వస్తుంది అనమాట బేస్ వేరియంట్. నెక్స్ట్ చూసుకుంటే వివో నుంచి అన్నమాట. సో వివో వాళ్ళ వివో X300 అల్ట్రా స్మార్ట్ ఫోన్ అయితే ఉందో ఇక్కడ స్పాట్ అయిందనేసి అయితే అన్నారు. ఇక్కడ MWCలో ఇది 2026లో అయితే లాంచ్ అవబోతుంది. అంటే ఇక్కడ జాయిస్ వాళ్ళ కెమెరా యూజ్ చేశారంట. సో ఈ జాయిస్ వాళ్ళ కెమెరా బాగానే ఉంటాయి. అండ్ దాంతోపాటు ఇక్కడ చూసుకుంటే ప్రాసెసర్ చూసుకుంటే MediaTek Dimensity 9500 ప్రాసెసర్తో పాటు వస్తుంది. మంచి పర్ఫార్మెన్స్తో పాటు వస్తుంది అన్నమాట. సో గేమింగ్ కానీ మీ పిక్చర్ ఫోటోస్ కానీ సరే చాలా బాగుంటుంది. నెక్స్ట్ చూసుకుంటే పోకో నుంచి పోకో వాళ్ళది C85X 5G స్మార్ట్ ఫోన్ అయితే లాంచ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే బయటపడ్డది. సో దీని ప్రకారం కూడా చూసుకుంటే స్మార్ట్ ఫోన్ మనకి ఫ్లిప్కార్ట్లో కొంచెం ఇన్ఫర్మేషన్ నోటిఫికేషన్స్ వచ్చినాయి అన్నమాట. దాని ప్రకారం కూడా చూసుకుంటే March 10th లాంచ్ అవబోతుంది అనమాట. అండ్ ఇంకోటి విషయం ఏం తెలుసా, ఈ స్మార్ట్ ఫోన్లో MediaTek Dimensity 6300 ప్రాసెసర్ కనిపిస్తున్నారు. సో కొంచెం ఓల్డే అనుకోవచ్చు ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో, కానీ నా ఒపీనియన్లో పర్లేదు, యాక్సెప్ట్ చేసుకోవాల్సింది అనమాట. నెక్స్ట్ చూసుకుంటే మ్యాక్బుక్ నియో గురించి అనమాట. ఇది ఏమంటారు బెంచ్ మార్క్స్ గురించి రీసెంట్గా నేను అప్డేట్ చేసిన. సో దీంట్లో బెంచ్ మార్క్ గురించి చూసుకుంటే దీంట్లో A18 Pro చిప్సెట్ అయితే యూజ్ చేసారు. అయితే ఐఫోన్ వాళ్ళే 16 Proలో ఏదైతుందో దాంట్లో చూసుకుంటే మ్యాక్బుక్ నియో ఏదైతుందో పర్ఫార్మెన్స్ ఏదైతుందో ఐఫోన్ 16 Pro Maxకి దగ్గర పర్ఫార్మెన్స్ వస్తుంది, మంచిగా ధీడు ఇస్తుంది అనేసి అయితే అన్నారు. సింపుల్గా చెప్పుకోవాలంటే మీకు ఐఫోన్ 16 Pro Max ఏదైతే పర్ఫార్మెన్స్ వస్తుందో అదే పర్ఫార్మెన్స్ మీకు మ్యాక్బుక్ నియోలో వస్తుంది అనుకోవచ్చు. నేనైతే చెప్పినాను, డెడికేట్ వీడియోస్ చేసినాను, కానీ నా ఒపీనియన్లో మాత్రమే ఒక 10-15 వేలు ఎక్స్ట్రా పెట్టుకొని మ్యాక్బుక్ ఎయిర్ తీసుకోమని ఒక సజెషన్ అయితే చేస్తుంది. చాలామంది అదే అంటారు. ఇది ఏంటంటే జనరల్ బేసిక్గా స్టూడెంట్స్కి వాళ్ళకి మ్యాక్బుక్ నియో బాగుంటుంది తప్పించి మిగతా వాళ్ళకి అందరికీ అయితే సెట్ కాదన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్. సో సాఫ్ట్వేర్కి సంబంధించిన న్యూస్ ఉంది గూగుల్ వాళ్ళ నుంచి. గూగుల్ వాళ్ళ ప్లే స్టోర్లో కొన్ని యాప్స్కి ఏదైతుందో కింద ట్యాగ్ అయితే పెడతారు అన్నమాట. ఇది ఒక డెమో పిక్చర్ అయితే నాకు కనిపించింది. ఇక్కడ వీళ్ళు ఏం మెన్షన్ చేస్తారు అంటే కింద బాక్స్లో వచ్చేసి దిస్ యాప్ మే యూజ్ మోర్ బ్యాటరీ దెన్ ఎక్స్పెక్టెడ్ డ్యూ టు హై బ్యాక్గ్రౌండ్ యాక్టివిటీ అనేసి అయితే కొన్ని అప్లికేషన్స్కి వస్తుందంట. ట్యాగ్ లాంటిది ఒక బార్ లాగా వస్తుంది అనమాట. అంటే ఎక్కువ బ్యాటరీ కన్జ్యూమ్ చేస్తుంది అనేసి అయితే మెన్షన్ అయితే చేస్తున్నాడు ముందే. లైక్ మోస్ట్లీ మనకి కొన్ని గేమ్స్ ఉంటాయి, గేమ్స్ కానీ కొన్ని సాఫ్ట్వేర్స్ ఉంటాయి, బ్యాక్గ్రౌండ్ టాస్క్లు రన్ అవుతున్నా సరే క్లోజ్ చేసినా సరే ఎక్కువ బ్యాటరీ యూజ్ చేస్తే అనేసి ముందే చెప్తారంట. సో చాలా మందికి మంచి బెనిఫిట్ అనుకోవచ్చు. నెక్స్ట్ హార్డ్వేర్ పరంగా చూసుకుంటే మాత్రం ఇక్కడ హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్లో చూసుకుంటే ఇంటెల్ వాళ్ళు కోర్ అల్ట్రా 5250K ప్రాసెసర్ ఏదైతే ఉందో 16% ఏమంటారు పాస్ మార్క్లో 16% పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ చూపించింది. దేనికంటే ఇంటెల్ కోర్ అల్ట్రా 5245Kతో పాటు. సో ఇక్కడ వీళ్ళ గిగ్ బెంచ్ స్పార్క్ చూసుకునే స్కోర్స్ ప్రకారం కూడా చూసుకుంటే 245K కంటే కూడా కోర్ అల్ట్రా 250K ప్లస్. సో K ప్లస్ ఏదైతుందో 250K ప్లస్ ఏదైతుందో బెటర్ ఆప్టిమైజేషన్, బెటర్ స్కోర్స్తో పాటు కూడా వస్తుంది. ఎవరైతే 9th 8th జనరేషన్ 10th జనరేషన్ వాళ్ళను కోర్ అల్ట్రా 5 ఈ ప్రాసెసర్లో తీసుకోవచ్చు. ప్లస్ ప్రాసెసర్ ఇంకొంచెం బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ గేమింగ్కి సంబంధించిన న్యూస్. సో గేమింగ్కి సంబంధించిన న్యూస్ చూసుకోవడం మాత్రం స్టీమ్లో మీకు బ్యాట్మ్యాన్ ది ఆరిజిన్స్ అనే గేమ్ ఏదైతుందో ఆర్కమ్ ఆరిజిన్స్ అనే గేమ్ అవుతుందో తక్కువ డిస్కౌంట్కి వస్తుంది. ఇక్కడ ప్రైస్ చూసుకోవడం మాత్రం ₹113 ప్రైస్తో పాటు కూడా వస్తుంది. ఓల్డ్ గేమే కాబట్టి డీసెంట్ స్పెసిఫికేషన్తో పాటు అయితే వచ్చేస్తుంది. నా ఒపీనియన్లో తీసుకోవచ్చు, రికమెండేషన్ చేస్తున్నా. మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. నేను ఆడినాను, 2 సార్లు కంప్లీట్ చేసిన అన్నమాట. ట్రై అయితే చేయను అనేసి ఒక అడ్వైస్ అయితే చేస్తున్నాను. ఇవి ఇవ్వాలన్న టెక్ న్యూస్, గేమ్ న్యూస్, హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్ నచ్చి మంచి లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.